2 శతాబ్దాల పాటు ప్రజలను హింసిస్తూ పన్నుల భారం వేసి జాత్యహంకారంతో సాగిన బ్రిటిష్ పాలనకు ఆగస్టు 15, 1947లో ముగింపు పలికారు భారతీయులు. వారి దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం స్వాతంత్ర పోరాటానికి దారితీసింది. 1857 తిరుగుబాటులో ఈ స్వాతంత్ర పోరాటం తీవ్ర రూపం దాల్చింది. ఈ సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పునాదులను కదిలించింది. భారత పరిపాలనలో బ్రిటిష్ వారి అసమర్థతను ఇది బహిర్గతం చేసింది. అనేక మలుపులు తిరిగి చివరకు ఎన్నో ఉద్యమాలు, వేలాది మంది ప్రాణాలను బలిదానంతో దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఇవాళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేటీవీ తరపున కూడా ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆన్లైన్లో దర్శన టికెట్లను బుక్ చేసుకునేందుకు మధ్యవర్తులను సంప్రదించొద్దని భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేసింది. ఇటీవల వెరిఫికేషన్లో 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అటువంటి వాటిని బ్లాక్ చేసి వారికి మెసేజ్ కూడా పంపారు. కొంతమంది వినియోగదారులు 225 శ్రీవాణి టికెట్లను బుక్ చేసుకున్నారు. ఈ అనుమానిత వ్యక్తులు దర్శనానికి వచ్చినప్పుడల్లా టీటీడీ విజిలెన్స్ తనిఖీలు చేస్తుంది. త్వరలోనే మరో వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించనుంది. గత కొన్ని నెలలుగా పలు దేశాల్లో చాపకింద నీరులో వ్యాపిస్తున్న ఈ వైరస్ క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా పాకుతుంది. కరోనా కంటే ఈ వైరస్ చాలా ప్రమాదం అని వైద్యులు అంటున్నారు. కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మరో వైరస్ చాపకింద నీరులో వ్యాపిస్తుంది. గత కొన్ని నెలలుగా మంకీపాక్స్ ఆఫ్రికా దేశాన్ని వణికిస్తుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మంకీపాక్స్ కేసులు 160% మేర పెరిగినట్లు అక్కడి వైద్య శాఖ వెల్లడించింది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. కోల్కతాలోని ఆర్చ్ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో 4 రోజుల కిందట జరిగిన ట్రైన్ డాక్టర్ హత్యాచార ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అత్యంత పాశవికంగా ఆమెపై హత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇది కేవలం హత్యాచారం కాదనే వాదన కూడా వినిపిస్తుంది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ కేసుల విచారణ నుంచి సుప్రీంకోర్టు జస్టిస్ పివి సంజయ్ కుమార్ తప్పుకున్నారు. ఈడీ కేసులో తీర్పు, సిబిఐ కేసులు తీర్పు తర్వాతే ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ఎదుట ఇవాళ విచారణకు వచ్చింది. ఈ విచారణ నుంచి తప్పించుకుంటున్న జస్టిస్ సంజయ్ కుమార్ ఖచ్చితంగా దీనికి వివరణ ఇవ్వాలని చెప్పి కోరారు. 2 లక్షల రూపాయల రుణమాఫీపై విపక్షాలు వక్రభాషం చెప్పాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేడు గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అర్హులైన రుణమాఫీ కాని వారికి తీపి కబురు చెప్పారు. అలాంటి వారిని ఖచ్చితంగా గుర్తించి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. త్వరలోనే మీ అందరికీ డబ్బులు మీ అకౌంట్లో పడతాయని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఓ భూ వివాదానికి సంబంధించి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది. 6 ఏళ్ల కిందట ఆక్రమణకు గురైన భూమికి సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం 317 కోట్లు పరిహారం చెల్లించాలని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించగా మరాఠా ప్రభుత్వం 37 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితాలు అమలు చేసేందుకు ప్రభుత్వ ఖజానాలో డబ్బుంటుంది, కానీ ప్రైవేటు వ్యక్తికి పరిహారం ఇచ్చేందుకు ఉండదంటూ ఆక్షేపించింది. మరో 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2 రోజులు ఏపీ, తెలంగాణలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మరో వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న 2 రోజుల్లో పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఖచ్చితంగా అందరూ అలర్ట్గా ఉండాలని కూడా హెచ్చరించింది.